రాకాలోకంకి స్వాగతం. చాలా చిన్నప్పటి కథ, రాజుగారు 7 చేపల కథ. అన్ని చేపల్ని ఎండబెడితే ఒక చేప ఎండలేదట. ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మోపు అడ్డం వచ్చింది కాబట్టి నేను ఎండలేదంది. గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చావు అంటే నన్ను ఆవు మేయలేదని. ఆవు ఎందుకు మేయలేదంటే దూడ నా దగ్గర పాలు తాగలేదు, దాంతో నేను గడ్డి మేయటానికి రాలేకపోయాను. దూడ ఎందుకంటే దూడని విప్పలేకపోయాను. ఎందుకు విప్పలేకపోయావు అంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే పిల్లవాడిని చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టింది అంటే దాని బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని అంది. చాలా చిన్నప్పుడు విన్నటువంటి కథ ఇది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో హఠాత్తుగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడము మన సైన్యానికి కొత్త తలనొప్పుల్ని తీసుకొచ్చింది. ఈ మొత్తం తలనొప్పులు ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగినాయి, ఉగ్రవాదుల కదలికలు పెరిగినాయి, పర్యవసానంగా సైన్యాన్ని ఎక్కువ సంఖ్యలో మోహరించవలసి వస్తోంది. ఉగ్రవాదులు చొరబడే దారులంతా కూడాను మోహరింపు పెంచవలసి వచ్చింది. అదేవిధంగా లోపలికి ఆల్రెడీ వచ్చేసిన ఉగ్రవాదుల్ని ఏరివేద్దామంటే సైనికులు తక్కువ పడుతున్నారు. సైనికులు ఎందుకు తక్కువ పడుతున్నారంటే సరిహద్దుల్లో వాళ్ళని మోహరించవలసి వస్తోంది కాబట్టి జవాన్లను ఇక్కడ చేయలేకపోతున్నాము, మోహరించి వాళ్ళని ఏరివేతను చేయలేకపోతున్నాము. ఇదంతా ఎందుకు జరిగింది? రాజుగారి 7 చేపల్లో లాగా ఈసారి జమ్మూ కాశ్మీర్లో వచ్చినటువంటి ప్రకృతిలో వచ్చినటువంటి ఒక వింత మార్పు ఈ మొత్తానికి కారణం. ఈసారి జమ్మూ కాశ్మీర్లో ప్రతి ఏడాది డిసెంబర్ నెల, జనవరి నెల వచ్చేటప్పటికి భారీగా హిమపాతం పడుతుంది. ఈ హిమపాతం వల్ల దారులు మొత్తం మూసుకుపోతాయి, రాకపోకలు ఆగిపోతాయి, మోకాలి లోతు, నడుము లోతు వరకు కూడా కొన్ని చోట్ల స్నో పేరుకుపోతుంది, ఆ హిమపాతం ఉంటుంది. పర్యవసానంగా మొత్తం జీవితం అంతా కూడాను సర్వసాధారణ ప్రజాజీవనము స్తంభించిపోతుంది. ఈ సంవత్సరము మంచు పడడం ఇప్పటి వరకు మంచు పడలేదు. ఒక 2 రోజుల క్రితము తొలి మంచు పడింది. నిజానికి అది కూడా పడవలసినంత పడలేదు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి గాందర్బల్ కావచ్చును, సోనామార్గ్ కావచ్చు, గుల్మార్గ్ కావచ్చును, అదేవిధంగా హాజీపీర్ పాస్ ప్రాంతంలో కావచ్చును, ఈ బాందీపుర, కుప్వాడ ఈ ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్లో ఈసారి మంచు చాలా తక్కువ పడింది. మంచు చాలా తక్కువ పడడానికి ఉగ్రవాదానికి సంబంధం ఏంటి? మంచు తక్కువ పడడం వల్ల ఉగ్రవాదులు ఈ దేశంలోకి చొరబడేటటువంటి మార్గాలు ఇంకా ఓపెన్గా ఉన్నాయి, తెరిచి ఉన్నాయి. వాస్తవానికి మంచు పడడం మొదలుపెట్టేటప్పటికీ సరిహద్దు ప్రాంతంలో కంచె కూడా పూర్తిగా మూసుకుపోయేంతగా మంచు పడుతుంది. కాబట్టి ఉగ్రవాదులు మన దేశంలోకి పాకిస్తాన్ నుంచి చొరబడడం తగ్గిపోతుంది. కానీ ఈసారి మంచు అస్సలు పడకపోవడం వల్ల ఉగ్రవాదుల చొరబాటుకు మార్గాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఉగ్రవాదులు రాగలుగుతున్నారు. ఉగ్రవాదులు వస్తున్నారు కాబట్టి వాళ్లను నిలువరించేందుకు, వాళ్ళ కదలికల్ని పసిగట్టేందుకు, సరిహద్దు దగ్గరే ఆపేందుకు సైన్యాన్ని పెద్ద ఎత్తున సరిహద్దు ప్రాంతాల్లో మోహరించవలసి వస్తుంది. లేకపోయినట్లయితే మంచు పడగానే సైన్యాన్ని లోయలోకి తీసుకొచ్చి లోయలో ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి సైన్యము ఇంకా సరిహద్దు దగ్గర గస్తీ కాస్తోంది. పర్యవసానంగా మన సైన్యం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల ఏరివేత ఏదైతే ఉందో అది ఆగింది, ఆలస్యమవుతోంది. మంచు పడని కారణంగా ఈ ఉగ్రవాదులందరూ కూడాను ఇప్పుడు సేఫ్గా లోపలికి రాగలుగుతున్నారు. వచ్చిన వాళ్ళని పట్టుకునేటటువంటి వ్యవస్థ మనకు సరిపోవడం లేదు. ఎందుకంటే మన సైన్యం ఇంకా కూడా సరిహద్దు ప్రాంతాల్లోనే మోహరించి ఉంది. మంచు పడితే ఇంకొక సమస్య ఉంటుంది, అది ఉగ్రవాదులకు. ఉగ్రవాదులు ఎక్కడో అడవిలోనో కొండల్లోనో ఉండడం అసాధ్యం కాబట్టి వాళ్ళు జనావాసాల దగ్గరికి వస్తారు. అడవి జంతువులు కానీ ఉగ్రవాదులు కానీ జనావాసాల్లోకి రావడం మొదలుపెడితే వాళ్ళ ఆనుపానులు ప్రజలకి, పోలీసులకి, ముఖ్యంగా భద్రతా దళాలకి తెలిసిపోతాయి. వాళ్ళని పట్టుకుని మట్టుబెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మంచు పడకపోయినట్లయితే వాళ్ళు అడవుల్లోనే తిరగగలుగుతారు. ఎక్కువ కాలము వాళ్ళు పట్టణాలు, గ్రామాలకు రాకుండా ఉండగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరం మంచు పడని కారణంగా ఇప్పటికీ ఉగ్రవాదులు అటవీ ప్రాంతాల్లో, కొండ లోయల్లో, కొండ చర్యల్లో, కొండ గుహల్లో తల దాచుకుని ఉన్నారు. మొత్తం మీద మంచు పడకపోవడము అనేటటువంటి ఒక చిన్న వాతావరణ మార్పు వల్ల
ఉగ్రవాదులకు ఈసారి కొంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. భద్రతా దళాల మీద ప్రెషర్ పెరిగింది. ఎక్కువ మంది సరిహద్దుల్లో ఉండవలసి వస్తుంది. తక్కువ మంది ఇంటర్నల్ ఆపరేషన్స్ కోసం ఉగ్రవాదుల్ని ఏరివేయటం కోసము పని చేయవలసి వస్తుంది. అదేవిధంగా ఉగ్రవాదులు జనావాసాలకు దగ్గరగా రాలేని కారణంగా వాళ్ళను గుర్తించటము, పట్టుకోవడము, వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ లభించటము ఇది కూడా సాధ్యం కావటం లేదు. మొత్తం మీద మంచు పడడం అనేది ఒక్కటి ఆలస్యమైన కారణంగా ఇప్పటి వరకు జనవరి నెల చివరి భాగానికి వచ్చేసినప్పటికి కూడాను మంచు పడలేదు. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో మంచు పడ్డా అది సరిపోవడం లేదు. నిజానికి మంచు కరగడం అనేది మార్చి ఏప్రిల్ నెలల్లో ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున ఆపరేషన్స్ జరుగుతాయి. కాబట్టి ప్రస్తుతము మంచు కురవకపోవడం అనేటటువంటి ఒక చిన్న వాతావరణ మార్పు వల్ల జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా పీర్ పంజాల్ రేంజ్ ఏదైతే పూంచ్ రజౌరి, జమ్మూలో ఉన్నటువంటి పూంచ్ రజౌరికి రావడానికి, ఉగ్రవాదులు చొరబడడానికి అత్యంత అనుకూలమైనటువంటి మార్గం ఏదైతే ఉందో అక్కడ రాకపోకలు సులువైనవి. అదేవిధంగా కుప్వాడ సెక్టర్లో ఉన్నటువంటి వివిధ రహస్య మార్గాల ద్వారా ఉగ్రవాదులు రావడానికి వీలు కలుగుతోంది. వాళ్ళు మంచు కొండల్లోనూ, అడవుల్లోనూ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొండల్లోనే దాక్కోవడానికి వీలు కలుగుతోంది. ఎక్కువ కాలము వాళ్ళు సర్వైవ్ కావడానికి వీలవుతుంది. సైన్యం మీద ఆ మేరకు, మన భద్రతా దళాల మీద, సైన్యం అంటే ఒక మిలిటరీ మాత్రమే కాదు, మిగతా భద్రతా దళాల మీద కూడా ఆ మేరకు ప్రెషర్ పెరిగింది. కాబట్టి 7 చేపలు రాజుగారి కథలో లాగా మంచు కురవకపోవడం అనే ఒక చిన్న వాతావరణ మార్పు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో మన సైన్యానికి, మన ప్రభుత్వానికి పెద్ద తలనొప్పులు తీసుకొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.